ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు పాలకొండ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నిమ్మక జయకృష్ణ, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ. దీనికి వచ్చేసి ఉత్తరాంధ్ర ప్రజలతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు సంక్రాంతి పండుగని. అది 1000 అవ్వచ్చు, 1100 అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా గొరిపో తెగాల్సిందే. సంక్రాంతి పండుగ అయితే అంత సంబరంగా చేసుకుంటాం. ఎందుకంటే ఏడాదికి ఒకసారి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీ అంతా ఇళ్ళ వద్దకు వస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగని ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రజలతో తీసుకుంటాం. కానీ పొట్టేలు కనుక కొనకపోతే పండగ పూర్తి కాదన్నటువంటి సెంటిమెంట్ కూడా వాళ్ళ ఉంటుంది 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 ఖచ్చితంగా పొట్టేలు తెగాల్సిందే. పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు అని తేడా ఏమి ఉండదా? అంటే ఏ తరహాగా వాళ్ళు అది కొనసాగిస్తారు. కోడి వేసుకున్నవాడు కోడి, గొర్రె వేసుకున్నవాడు గొర్రె, ఆ రేంజ్లో ఉంటుంది. అందరూ గొరిపోతాయి కాదు, ఇప్పుడు రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ తరహాలో వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో కొనుక్కుంటారు. ఒకవేళ కనుక వ్యక్తిగతంగా కొనుక్కోలేకపోయినా 2-3 కలిసి కొనుక్కునే ప్రక్రియ కూడా చేస్తారు. అలాగే 2-3 ఫ్యామిలీలు కలిసి కొనుక్కునే కూడా చాలా వరకు ఉంటాయి. అంటే ఒక్కరే కొనాలంటే సుమారుగా ఏది కూడా 15-20 వేలు లోపు అయితే దొరకదు కాబట్టి ఒక 2 ఇళ్ళలు 3 ఇంటోళ్ళు కలిసి ఒకటి కొనుక్కునేది కూడా ఉంటుంది, జరుగుతుంది. సంక్రాంతికి మాత్రం పొట్టేలు కనుక ఇంటి ముందు తెగకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పండగ అయ్యే పరిణామాలు మాత్రం లేవని కూడా అవమానం భావిస్తున్నారు. చూస్తే కనుక సంక్రాంతి పర్వదినాల్లో పొట్టేళ్ళకి మాత్రం గిరాకీ ఉంటుంది. ఎందుకు ఆ ప్రక్రియ నేపథ్యం ఏంటి? ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఈ బూర్జ మండలం కొల్లివల సంత అనేది మొత్తం ఇక్కడ ఎప్పుడు కూడా పూర్వీకుల నుంచి మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి సంత ఇది. ఈ సంతలో అనునిత్యం ఎప్పుడూ ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగకు వచ్చేసరికి సిక్కోలు జిల్లాలో ప్రతి ఒక్క ఇంటికి కూడా గొరిపోతు ఉండాలనే నినాదం పూర్వీకుల నుంచి వస్తున్నదే. దాన్ని సంతరించుకొని అందరూ ముందుగా తెచ్చి మేపుకోలేరు కాబట్టి ఈ నేపథ్యంలో ధరలు కూడా ఆకాశాలు అంటే పరిస్థితి కనబడుతుంది బేభత్సంగా. ఎందుకంటే ముందుగా అందరూ తెచ్చి ముందుగా మేపుకొని దానికి మేతలు కార్యక్రమాలు ఉంచలేరు కాబట్టి దగ్గరలో కొందామనే ఆలోచనతో ఈ ఒక్కసారి రావడంతో ఇంత అంబరాన్ని అంటినటువంటి ధరలు కూడా ఎంత ఇచ్చైనా సరే పొట్టేలు కొనాలనే దృక్పథంతో వస్తారా? ఖచ్చితంగా కొనాలనే దృక్పథంతోనే ఉంటారు. ఒకవేళ కొనుక్కోలేనటువంటి కుటుంబాలు ఏవైనా ఉన్నాయంటే 2-3 షేర్ చేసుకునైనా కొనుక్కుంటారు తప్ప ఖచ్చితంగా కొనాల్సిందే. నూతన వస్త్రాలు లేకపోయినా ఆలోచన ఉండదేమో కానీ ముందు గొరిపోతే అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే గతంలో చూస్తే కనుక ఎవరికి వాళ్ళు పెంచుకుంటూ ఇళ్లలోనే వాటిని బదిలీగా ఉంచారు. కానీ ఇప్పుడు మాత్రం పెంచే పరిస్థితులు లేని నేపథ్యంలోనే ఈరోజు సంతల్లో పొట్టేళ్ళకి ఇంత గిరాకీ ఉందంటే పూర్వీకుల నుంచి కూడా ముందుగానే దసరా పోయిన తర్వాత చాలామంది చిన్న పిల్లలు కొనుక్కొని ఇంతవరకు పెంచుకునేవాళ్ళు కొందరు చాలామంది. కానీ ఇప్పుడు అందరికీ ఆ వసతులు లేనందున ఇప్పుడు అందరూ కూడా అంటే వేరే కార్యక్రమాల్లో ఎవరి వృత్తుల పట్ల వాళ్ళ అంకిత భావంతో ఉండడం వలన ఒకేసారి కొనుక్కోలేక ఇప్పుడు ఎంత రేటైనా కొందామన్న ఆలోచనతో ఇప్పుడు ఇంత గిరాకీగా ఉన్నాయి రేట్లు. మినిమం ఏమాత్రం ధర ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది, సాధారణ రోజుల్లో కిలో ఎలా ఉండబడుతుంది, పండుగ వస్తే ఆ కిలో ధర ఏమాత్రం? సాధారణ రేట్లు అయితే కిలో 900 ఇలా ఉంటాయి. కానీ ఇప్పుడు సంక్రాంతికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు 1500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 2000 పడవచ్చు. దాని పొజిషన్ బట్టి చెప్పలేము మనం. ఇక్కడ అంత గిరాకీగా ఉంది. ఈ సాధారణ రోజుల్లో లేని గిరాకీ సంక్రాంతి రోజుల్లో ఎందుకు అంతలా అంటే ప్రెస్టేజ్ తీసుకుంటారా లేక పరంపర కొనసాగిస్తారు? ఇది పరంపర కొనసాగింపు, ప్రెస్టేజ్ ఏం కాదు. పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీగా దాని పిల్లల్ని అలాగా తరతరాలుగా కొనసాగుకుంటూ వస్తున్నారన్నమాట. ఖచ్చితంగా గొరిపోతు కొనాల్సిందే. ఇంటికో గొరిపోతు ఇక్కడ ఆనవాయితీగా ముందు ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి లేకపోయినా కూడా ప్రత్యేకంగా ఏ బాధపడైనా సరే ఖచ్చితంగా ఈ గొరిపోతు కొనాలని నిర్ణయంతోనే ఉంటారు ప్రతి ఒక్కరు. అందుకే ఇంత అట్టహాసంగా ఇక్కడ ఈరోజు రావడం జరుగుతుంది. ఈరోజు వారపు సంతలన్నీ కూడాను పొట్టేళ్ళు కొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కొనుగోలుదారులు, అమ్మకందారులు వీరందరితో కిటకిటలాడుతుంది. చిక్కోలు జిల్లాలో మాత్రం ప్రతిరోజు పేరుతో ఒక సంత ఉంది. అందులో భాగంగానే మంగళవారం కొల్లివల సంతలో మాత్రం సంక్రాంతి పర్వదినాన కనుమ రోజున మాత్రం పొట్టేలు తెగాలన్నటువంటి దృక్పథం ఈరోజు సంత మాత్రం కలకల్లాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆడపిల్లలందరూ కూడా వస్తుంటారు అల్లులతో పాటు. సకటుపేత సపరివార సమేతంగా సంక్రాంతి జరగాలంటే కంపల్సరిగా ఇంటికో పొట్టేలు తెగాలన్నటువంటి పరంపర ఈరోజు మాత్రం వారిలో ఉట్టేస్తుంది. గతంలో అయితే మాత్రం వాటి చిన్నపిల్లలు కొనుక్కొని పెంచుకునేవారు. ప్రస్తుతం మాత్రం అటువంటి పరిణామాలు లేని నేపథ్యం ఎంత ఇచ్చైనా లేకుంటే అప్పు చేసైనా ఈరోజు పొట్టేలు కొనాల్సిందే, కనుమ రోజు తెగాల్సిందే
అన్నటువంటి ఒక దృక్పథం మాత్రం ఈరోజు సంతల్లో పూర్తి స్థాయిలో పొట్టేళ్లకు గిరాకీ ఉంది. సాధారణ రోజుల్లో 900 నుండి 1000 రూపాయలు ఉండే కిలో ధర మాత్రం అది 12, 13, 14, 15 కావచ్చు. కానీ ప్రెస్టేజ్ కోసం పొట్టేలు కొంటాం, అవసరమైతే అప్పైనా చేస్తాం, కానీ పొట్టేలు కొనకమానం. అదేవిధంగా పొట్టేళ్ళు మాత్రం ఈరోజు ఇంటి ముందు 1000కి మానం అని చెప్పి కొనుగోలుదారులు అంటుంటే, అమ్మకందారులు కూడాను దండిగా వారికి మాత్రం లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ పండగ రోజుల్లో మాత్రం పొట్టేలుకున్న గిరాకీ వారికి మాత్రం ఆదాయం తెచ్చిపెడుతుంది అన్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. ఏదేమైనా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం పల్లెల్లో సంక్రాంతి పూర్తయినటువంటి కనుమ దినాన్ని మాత్రం ఇంటికొక పొట్టేలు తెగందే సంక్రాంతి పూర్తి కాదు అన్నటువంటి వారి ఉద్దేశంకి అనుగుణంగానే ఈరోజు పొట్టేలు ధరలు మాత్రం ఉన్న ఎండలో ఎటువంటి అతిశక్తి లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.